జిల్లా మేడ్చల్ డిపో ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీ చాటుకున్నారు. ఈ రోజు ఉదయం మేడ్చల్ 229 సికింద్రాబాద్ టు మేడ్చల్ రూట్ బస్సులో ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగ్ సుమారు 1.81,80,000 విలువ గల 3 తులాల నల్లపూసల దండ మరియు 2,000 తో కలిగిన ఉన్న బ్యాగ్ ని తిరిగి అప్పగించిన డిపో మేనేజర్. డ్రైవర్ మరియు కండక్టర్ మేడ్చల్ డిపోకు బస్సు నెంబర్ 229 చేరిన ఆ బస్సును పరిశీలించిన మహిళ కండక్టర్ సక్రి ఈ నెంబర్ 218759 ఒక సీటు కింద బ్యాగ్ కనిపించింది. డ్రైవర్ మహేష్ ఈ నెంబర్ 237805 సహకారంతో డిపో మేనేజర్ వద్దకు చేర్చారు. ప్రయాణికురాలు సుచిత్ర సెంటర్ లో నివసించే శ్రీమతి సంతోషి బాధతో డిపోకి రాక బాధితురాలు వివరాలను సేకరించి నిర్ధారణ చేసుకుని మేడ్చల్ డిపో మేనేజర్ సుధాకర్, డ్రైవర్ మహేష్, కండక్టర్ సక్రి, సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో ఆమెకు అప్పగించారు. తమ సిబ్బంది కండక్టర్ సక్రి మరియు డ్రైవర్ మహేష్ చాటిన నిజాయితీని మేనేజర్ మరియు బాధితురాలి సంతోషి కుటుంబ సభ్యులు అభినందించారు. అంటే బస్సు జనాలు ఉన్నప్పుడే బ్యాగ్ ఎవరిదని అడిగినా సార్. అందరిని అడిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు. ముందు దిగేసారు. ఆ బ్యాగ్ తీసుకెళ్లి డ్రైవర్ దగ్గర పెట్టాను సార్. డ్రైవర్ దగ్గర పెట్టిన తర్వాత నా డిపో నుంచి ఫోన్ వచ్చింది సార్, వాళ్ళు ఫోన్ చేసేయని. అయితే సరే అని తీసుకొచ్చి డిఎం సార్ సిఎస్ఆర్ హ్యాండ్ ఓవర్లో ఇచ్చాను. ఓకే, శ్రీఏ గారు డిఎం గారు హ్యాండ్ ఓవర్లో ఈ బ్యాగ్ను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్, వెరీ మంచి ఏదమ్మా. ఇది నిజంగా నిజాయితీ చాటుకున్నటువంటి మీ యొక్క కండక్టర్ యొక్క సేవలు ఎవరు కూడా ప్రయాణికులు మర్చిపోవద్దు. ఇదే విధంగా ఉండాలా. తర్వాత ఆ యొక్క వాళ్ళు మళ్ళీ వస్తే మనము మళ్ళీ బ్యాగ్ను అందజేద్దాము. మీ యొక్క సమక్షంలోనే అందజేద్దామని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే నువ్వు ఇంత విలువైన బ్యాగును అది ఏముంది ఏం లేదు అనేది మనకు తెలియదు. అందుకోసం అందరి సమక్షంలో అది సీల్ చేయండి. మన సీల్ టేప్ వేసేసేయండి. సంబంధించిన ప్రయాణికులు వచ్చినప్పుడు వారి సమక్షంలో ఓపెన్ చేద్దాం. మీరు గుమారం పోయించినాకనే వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ వస్తే ప్రయాణికులు మీరు వచ్చిన తర్వాత మీ సమక్షంలో నేను ఓపెన్ చేసి ఇస్తాం. అప్పటిదాకా ఉభయ నీ కస్టడీలో పెట్టుకో. కస్టడీ ఛార్జీలు కానీ తర్వాత నెక్స్ట్ ఇంకేదని కానీ ఇతరత్ర అవన్నీ రికార్డు రాసుకొని పెట్టుకో. కండక్టర్ పేరు, స్టాఫ్ నెంబరు, తర్వాత డ్రైవర్ పేరు, స్టాఫ్ నెంబరు, తర్వాత రిజిస్టర్లో ఎంట్రీ చేసేసి బ్యాగు మన ఇద్దరి సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేసి రాసిచ్చి మళ్ళీ రిటర్న్ ఆధార్ కార్డు అవన్నీ ప్రూఫ్ మన సరేలే మా తెలియకుండా ఇవ్వకూడదు. వాళ్ళ డీటెయిల్ వాళ్ళని అడుగుతాం ఫస్ట్ ఏమున్నాయని వాళ్ళు చెప్పాలా. దీనిలో టాలీ కావాలి. వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ ప్రూఫ్ అంతా మన ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా హ్యాండ్ ఓవర్ మళ్ళీ చేయాలనేది ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో చేస్తాం. మీ సమక్షంలో పెట్టుకో. జాగ్రత్త కస్టోడియన్ లోపల బీరువాలో పెట్టేసి నీ దగ్గర పెట్టుకో. ఎడబెట్టుకో జాగ్రత్త. వాళ్ళు వచ్చినప్పుడు బ్యాగ్ ఓపెన్ ఒక్కొక్కటి తీ, బయటికి తీ, బయటికి తీ. తీనా ఏడికి శ్రీశైలం తీస్తున్నా సార్. అట్లనే బట్టలు సైడ్ జిప్ సరే ఒక్క నిమిషం చూస్తా. బయటికి మనీ అది గోల్డ్ది పుస్తలు లెక్క నల్ల పూసలమ్మ మెడలు ఎండ పెట్టినామమ్మ తల్లి. ఎన్ని పైసలు ఉన్నాయమ్మా? ఇగో 1 2 3 4 2,000 ఇంకేమైనా చీరలు ఇంకేమైనా బాబు దీంట్లో పెట్టి మళ్ళీ ఆమెకి ఇవ్వండి, చేతికి ఇవ్వండి. ఆమె కాదు కవర్, చేతికి ఇవ్వండి. అది ఇది చూసుకో. అంతేనా? ఇంకేమైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయా? మీకు అన్ని బట్టలు నువ్వే పెట్టి మనోలే నీ అదృష్టం ఏడిపోమ్మా. మన ఆర్టీసీ వాళ్ళకి దొరికింది కాబట్టి నీ దాకా వచ్చింది. వేరే ప్రయాణికులు అంటే ఈ పాటికి ఇవి ఎక్కడో పడేసే వాళ్ళు అది తీసుకొని వెళ్ళిపోయారు.
కొంచెం జరుగు నువ్వు జరుగు ఇది పెట్టేసి కదా ఉన్నాయి నువ్వు ఇట్లా జరుగు చేసి పెట్టేసా పర్సామి చేతికి ఇచ్చేయి. నువ్వు 1,80,000 పెట్టి అంత వాల్యుబుల్ హాఫ్ అన్ అవర్ ఆగంటే కూడా ఆఫ్ కోర్స్ తులాల బంగారము 2,000 క్యాష్ మా కండక్టర్కు దొరకడము వలన మా బస్సులో దొరకడం వలన మా కండక్టర్ సెక్రటరీ ద్వారా దొరికిన బ్యాగును 3 తులాల బంగారము 2,000 క్యాష్ ఒకే పర్సులో పెట్టి ఉండడం వలన ఈ బ్యాగ్ మొత్తము కస్టడీకి మేము తీసుకొని అదే కండక్టర్ ద్వారా మీకు అందజేస్తున్నాము. తీసుకొని ఫోటో ఒకటి అది కనబడాలి. సార్ మీరు కూడా కింద పైన